నియోజకవర్గం మార్చడంతో టెన్షన్ పడిన డిప్యూటీ సీఎం నారాయణస్వామికి తిరిగి సిట్టింగ్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపే ఉప ముఖ్యమంత్రికి మరో టెన్షన్ మొదలైంది. ఇన్ని రోజులు తిరుగులేదనుకున్న నియోజకవర్గంలో ఆయనకి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఆయనపై అసమ్మతి భగ్గుమంటోంది. నారాయణస్వామిని వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు రోడ్డెక్కి మరీ నిరసనలు తెలుపుతున్నారు. ఎన్నికల్లో నారాయణస్వామికి పనిచేసే ప్రసక్తే లేదని అల్టిమేటం ఇస్తున్నారు. దాంతో డిప్యూటీ దిక్కులు చూడాల్సి వస్తోందట. నారాయణస్వామి వద్దు, జగనన్నే ముద్దు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి సీఎం జగన్ కి వీర విధేయులు. తమిళ మాల సామాజిక వర్గానికి చెందిన ఆయన అవసరమైనప్పుడల్లా ఆ కార్డు బయటకు తీసి ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. ఆయన నోటికి విపక్షాలే కాదు, వైసీపీ నేతలే భయపడతారన్న టాక్ ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు కమ్మ సామాజిక వర్గంపై ఒంటికాలితో లెగుస్తుంటారు. ఆ తిట్ల పురాణాలతోనే ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడయ్యారు అంటారు. అలాంటి నారాయణస్వామిని కూడా ముందు చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జీడి నెల్లూరు సెగ్మెంట్ ని వదలడానికి ఆయన ఇష్టపడలేదు. ఆ అసంతృప్తితో డిప్యూటీ సీఎం పార్టీకి రివర్స్ అయి విమర్శలు మొదలుపెడితే లేనిపోని తలనొప్పిని భయపడ్డారో ఏమో కానీ రోజుల వ్యవధిలోనే ఆయన్ని తిరిగి జీడి నెల్లూరుకి మార్చేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామికి ఇప్పుడు సంతోషం లేకుండా చేస్తున్నారట జీడి నెల్లూరు వైసీపీలోని అసమ్మతి నేతలు. మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్న తీరుతో సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి కనిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి వర్గం ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనికి తోడు నియోజకవర్గంలోని పెనుమూరు, జీడి నెల్లూరు, పాలసముద్రం, కార్వేటి నగరం, వెదురుకుప్పం మండలాలలో ఆయనకు వ్యతిరేకంగా వర్గాలు తయారయ్యాయి. టికెట్ కేటాయింపులు మొదలు కాక ముందు నుంచే ఆ అసమ్మతి నేతలు నారాయణస్వామికి టికెట్ ఇవ్వద్దని పార్టీ సీనియర్ మంత్రి అయిన పెద్దిరెడ్డి ఇంటి చుట్టూ పలుమార్లు ప్రదక్షిణలు చేశారు. మాజీ మంత్రి కుతూహలమ్మ సమీప బంధువు అయిన నూకుతోటి రాజేష్ కు జీడి నెల్లూరు నుంచి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే రాజేష్ ను సత్యవేడి అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ నారాయణస్వామికి తిరిగి జీడి నెల్లూరు సమన్వయ బాధ్యతలు కట్టబెట్టింది. దీంతో అసమ్మతి సెగలు మళ్లీ రాజుకుంటూ గట్టిగానే తాకుతున్నాయట ఉప ముఖ్యమంత్రికి. ఈరోజు ఒక డిప్యూటీ సీఎం అయినప్పుడు ఆయన ప్రవర్తన వేరే. ఇప్పుడు ఆయన ప్రవర్తన డిప్యూటీ సీఎం అవుతానే ఎంతసేపు ఏమంటే ఏదైనా సమస్య ఎవరిని ఎత్తుకోవచ్చు, సామాన్య క్యాడరు, సామాన్య ప్రజలు నన్ను చూసి ఓటేలేదు, మీరు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటే ఉండి అని గెట్అవుట్ అని బయట పోవడం, నువ్వు ఆ గ్రూప్ అనడం, ఈ గ్రూప్ అనడం ఏంది ఇది? ఇప్పుడు కంచుకోట ఇది. ఇప్పుడు ఎట్లా కంచుకోవటం అలాంటి నియోజకవర్గాన్ని ఈరోజు ఆయన నాశనం చేసేసి ఈరోజు ఆయన ప్రతి ఊర్లో ఆయనకి కూడా భజన పరులు ఉంటాడు, వాడిని దగ్గర చేర్చేది. స్వామి గారికి అన్నీ చెప్పినాం, స్వామి గారికి అన్నీ తెలుసు, అన్నీ ఆయన ఎందుకంటే అన్నే దానికి ఇంకా అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అన్నగారి పేరు ఉంది కాబట్టి అన్నకి అన్నీ చెప్పడం అయింది. జగనన్న పరిగణనలోకి తీసుకొని మాలాంటి కార్యకర్తలను గుర్తించి క్యాండిడేట్ని మార్చాల్సిందిగా మేము మనస్ఫూర్తి కోరుతున్నాం. మేము జగనన్న కోసం సస్తాము, కానీ ఇలాంటి నారాయణ స్వామి మాత్రం స్వీకరించేది లేదు. జగనన్న ముద్దు, నారాయణ స్వామి వద్దు. మనందరం ఇన్ని రోజులు పడిన బాధలకి ఖచ్చితంగా పోరాడైనా సరే మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుంటాం. మనం ఎవరి చేతిలో అయితే బందీగా ఉన్నామో ఈ గత 4.5 సంవత్సరంగా మనందరికి కూడా మంచి రోజులు వస్తాయి. మన పోరాటం అయితే ఆగదు. సామాన్యుడు పడిన బాధల కోసమైనా సరే ఈ పోరాటంలో మాత్రం వెనక్కి వచ్చే ప్రశ్నే లేదు. జీడి నెల్లూరు మండల కేంద్రంలో రహదారి మీద అసమ్మతి వర్గం నారాయణస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించింది. జగన్ ముద్దు, నారాయణస్వామి వద్దు అన్న స్లోగన్లతో హోరెత్తించింది. నారాయణస్వామి వల్ల తాము ఆర్థికంగా దెబ్బతినడమే కాకుండా పార్టీ కూడా తీవ్రంగా నష్టపోయిందని అసమ్మతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నారాయణస్వామికి సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు. ఆ ఎఫెక్ట్తో టికెట్ ఖరారైందన్న ఆనందం లేకుండా పోయిందట డిప్యూటీకి. మరి ఈ కష్టాలను ఆయన ఎలా గట్టెక్కుతారో చూడాలి.